హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే చౌరస్తాలో టీచర్లు కొలిక్కిరాని క్యాడర్ విభజన అడ్డుస్తున్న సర్వీస్ రూల్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. రాష్ట్రంలో ఉపాధ్యాయుల క్యాడర్ విభజన ఇంకా కొలిక్కి రాలేదు. ప్రభుత్వ లోకల్ బాడీ టీచర్ల మధ్య సర్వీస్ రూల్స్ వ్యాజ్యం కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ క్రమంలో ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఉద్యోగుల విభజనకు టెక్నికల్ అంశాలు అడ్డంకిగా మారుతున్నాయి. దానిని తేల్చకుండానే సర్దుబాటు ప్రక్రియను మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. పాఠశాల విద్యాశాఖ మినహా మిగిలిన శాఖల్లో జోనల్ వారీగా పోస్టుల విభజన పూర్తి అయింది. దీని ప్రకారం బదిలీల ప్రక్రియ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం 1.10 లక్షల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో దాదాపుగా ఎస్జీటీలు 55,000 మంది, స్కూల్ అసిస్టెంట్లు 46,000, హెడ్ మాస్టర్లు 5,000 మంది, మిగతా భాషా పండితులు పీఈటీలు ఉన్నారని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటీవలే క్యాడర్ విభజన జరిగింది. అందులో ఎంఈఓలు, నాన్ టీచింగ్ సిబ్బందిని విభజించారు. ప్రభుత్వ స్థానిక సంస్థల టీచర్ల మధ్య సర్వీస్ రూల్స్ వివాదం ఉన్నందున పెండింగ్లో పెట్టారని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల విభజన, పాఠశాల విద్యాశాఖలో ఎడతెగని కసరత్తు అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఈ యొక్క విద్యాశాఖకు సంబంధించి టీచర్ల బదిలీలకు సంబంధించి ఉన్నటువంటి సమస్యకి సంబంధించి ఈరోజు అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇంకో కొత్త జోనల్ విధానంలో ఒప్పంద అధ్యాపకులకు ఆప్షన్స్ ఇవ్వాలని చెప్పేసి మెన్షన్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జోనల్ విధానంలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు కూడా సొంత జిల్లాలకు వెళ్లేందుకు ఆప్షన్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సీఎం కేసీఆర్కు, విద్యాశాఖ మంత్రికి, పలువురు ఉన్నతాధికారులకు ఆన్లైన్ ద్వారా వినతిపత్రం పంపినట్లు దానికి సంబంధించిన అధ్యక్షులైతే తెలిపారు. ఇంకా ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షకు 91.27% మంది హాజరైనట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. నిరుద్యోగి ఏజ్ లిమిట్ పెంచుతలే, నోటిఫికేషన్లు ఇస్తలే, 3 లక్షల మందికి ఏజ్ లిమిట్ దాటిపోయిందని చెప్పేసి మెన్షన్ చేశారు. 2 ఏండ్ల కిందతే ముగిసినటువంటి వయోపరిమితి పెంపు జీవో గడువు, 50,000 కొలువుల భర్తీ చేస్తామని 8 నెలలుగా ఊరిస్తున్న సీఎం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. నిరుద్యోగులు మొత్తం 33 లక్షల మంది ఉన్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. టీఎస్పీఎస్సీ వెబ్ పోర్టల్ ద్వారా 26 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో రిజిస్టర్ చేసుకోకుండా ఉన్న నిరుద్యోగులు మరో 7 లక్షల మంది దాకా ఉంటారు. మొత్తంగా రాష్ట్రంలో 33 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని నిరుద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో దాదాపుగా 3 లక్షల మంది 34 ఏండ్లు దాటినోళ్ళు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్ళు నోటిఫికేషన్లు సరిగా లేవని, ఇప్పుడు వేస్తామని చెప్తున్న నోటిఫికేషన్లకైనా కూడా ఏజ్ లిమిట్ను పెంచుతారా లేదా అని వీళ్ళు ఆందోళన చెందుతున్నారని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏజ్ లిమిట్ మరొక 10 ఏళ్ళు పెంచాలి అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. విద్యార్థి నిరుద్యోగుల పోరాటంతో వచ్చినటువంటి తెలంగాణలో నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడాల్సి వస్తుందని, సో రాబోయేటువంటి నోటిఫికేషన్కి సంబంధించి 10 ఏళ్ళు అంటే 44 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ని పెంచాలి అని చెప్పేసి ఇక్కడ తిరుపతి యాదవ్ కేయూ జాక్ చైర్మన్కి సంబంధించినటువంటి వ్యక్తి ఈ విధంగా అయితే అడగడం జరిగింది. ఖాళీలు లెక్కలు ఇచ్చినా కూడా ఇంతవరకు నోటిఫికేషన్లు ఇవ్వలేదని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. జూలై 13, 14 తేదీల్లో జరిగినటువంటి కేబినెట్ సమావేశాల్లో ఖాళీల వివరాలను అధికారులు అందజేశారు. అయితే వాటిని పక్కన పెట్టిన సీఎం మళ్ళీ 5 రోజుల్లో వేకెంట్ పోస్టుల వివరాలు ఇవ్వాలని చెప్పేసి తెలపడం జరిగింది. సో ఈ విధంగా ఈ ప్రక్రియ సర్కార్ మళ్ళీ వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఏండ్లుగా ప్రిపరేషన్ కొనసాగిస్తున్న నోటిఫికేషన్లు రాక ఏజ్ పెరిగిపోతుండడంతో మనస్తాపంతో ఇటీవల కొందరు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి కూడా వీరికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా 50,000 మంది ఆశల గల్లంతు అని చెప్పేసి మెన్షన్ చేశారు. తెలంగాణ వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు భర్తీకి సంబంధించి యూజీసీ కొత్త నిబంధన అయితే తీసుకురావడం జరిగింది. పీహెచ్డీ తప్పనిసరి చేయడంతో నిరుద్యోగుల్లో ఆందోళన. ఇప్పటి వరకు నెట్ లేదా స్లెట్ ఉంటే సరిపోయేది, దాన్ని ఎత్తేసిన యూజీసీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మనకి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా పీహెచ్డీ అనేది ఉండాలని చెప్పేసి యూజీసీ కొత్తగా దీనికి సంబంధించిన నిబంధన అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి కొందరు దీనికి సంబంధించి ఏఐఎఫ్ఐకి సంబంధించినటువంటి వారు, అలాగే ఏఐఏఎస్ఎఫ్ సంఘాలు డిమాండ్ చేశాయని చెప్పేసి దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది.
ఇంకా వైద్య ఆరోగ్య శాఖలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లపై చర్చ అని చెప్పేసి మెన్షన్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో కాన్సిక్వెన్షియల్ ప్రమోషన్ల అమలు అంశం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. రిజర్వేషన్ కోటాలో ప్రమోషన్లు పొందినటువంటి ఎస్సీ ఎస్టీ అధికారులకు ఆ తర్వాత ప్రమోషన్కు జనరల్ సీనియారిటీ వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖలోని కాన్సిక్వెన్షియల్ ప్రమోషన్లపై ఇప్పుడు చర్చ జరుగుతోందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా నేడు వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష అయితే చేపట్టబోతోంది. ఉదయం 10 గంటలకి ఇక్కడ దీనికి సంబంధించి హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లెందుకుంట మండలం సిరిసేడు గ్రామంలో నిరుద్యోగ దీక్ష అయితే ఆవిడ చేపట్టబోతున్నారు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఐటీలో కొలువుల ఖుషి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ప్రథమార్థంలో టాప్ 10 సంస్థల్లో 1.2 లక్షల మంది నియామకం, 5 ఏళ్ల గరిష్టానికి హైరింగ్, రాబోయే రోజుల్లో 2 లక్షలకు చేరే అవకాశం అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ప్రముఖ ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో బాగా ఐటీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ అయితే ఈ మధ్య బాగా జరుగుతున్నాయి. జోనల్ పోస్ట్ను జిల్లాకే అంటున్నారు. మైనార్టీ గురుకుల సొసైటీ తీరుపై అభ్యర్థుల ఆవేదన అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 2 ఏళ్లుగా ఉద్యోగ నియామకాలు లేవు. ఎట్టకేలకు 111 గురుకుల మైనార్టీ జూనియర్ కళాశాలలో 840 జూనియర్ లెక్చరర్ పోస్టులను పొరుగు సేవల కింద భర్తీ చేయాలని సొసైటీ జూలై 29న నిర్ణయించింది. తొలుత ఆగస్టు 2 నాటికి దరఖాస్తులను స్వీకరించి 4 నాటికి అర్హుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించింది. జిల్లాకో ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత దరఖాస్తుల గడువును ఆగస్టు 10 వరకు పొడిగించింది. మైనార్టీ గురుకులాలు ఎక్కువగా జీహెచ్ఎంసీలోనే ఉన్నాయి. జిల్లా కేంద్రాలు మినహా మిగతా చోట్ల పెద్దగా లేవు. ఇతర జిల్లాలో దరఖాస్తు చేసుకుందామంటే ఈ పోస్టులు జోనల్ కేటగిరీ కిందకు రావని, జిల్లా పోస్టులను ఏజెన్సీలు తిరస్కరిస్తున్నాయని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. గురుకుల జూనియర్ లెక్చరర్ నియామకాల నిబంధనల ప్రకారం ఆయా జోన్ల పరిధిలోకి వచ్చే అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇంకా హెల్త్ వర్కర్స్కి సంబంధించినటువంటి పోస్టుల భర్తీ నిలిపివేత అని చెప్పేసి మెన్షన్ చేశారు. జోనల్ మల్టీ జోనల్ వ్యవస్థ కారణంగా యాదాద్రి జిల్లాలో హెల్త్ వర్కర్స్ భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. జిల్లాలోని పిహెచ్సిలో ఏఎన్ఎం, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్ విభాగాలకు చెందినటువంటి 42 పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు గత నెల 26న నోటిఫికేషన్ వచ్చింది. ఈ నెల 4 వరకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని మెన్షన్ చేశారు. 632 మంది అప్లై చేసుకోవడంతో దీనికి సంబంధించినటువంటి ఈ ప్రక్రియ అనేది కొత్తగా రావడంతో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తెలపడం జరిగిందని అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా మద్రాస్ రెజిమెంటల్ స్కూల్లో నీలగిరిస్లో ఉన్నటువంటి మద్రాస్ రెజిమెంటల్ స్కూల్లో మనకి ఇక్కడ ఎల్డీసీ, బూట్ మేకర్, టైలర్, సాఫాయివాలా, బార్బర్, వాషర్మెన్కి సంబంధించి 23 పోస్టులు అయితే విడుదలయ్యాయి. 10వ తరగతి టైపింగ్ సంబంధిత ట్రేడ్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి. నిర్ణీత నమూనాలో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఆగస్టు 7 నుంచి 13వ తేదీ మధ్యన వచ్చినటువంటి ఒక ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ ఉంటుంది. 21 రోజుల్లో పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు. indianarmy.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా డిఆర్డీఓ నుంచి నోటిఫికేషన్ వచ్చింది 38 పోస్టులకి సంబంధించి. దీనికి సంబంధించి 10తో పాటు మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులుగా తప్పనిసరిగా కలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. 21 రోజుల్లో పంపించాలి. rec.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి, అలాగే టీచింగ్ పోస్టులకి సంబంధించి. సో దీనికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకున్నటువంటి వారు దరఖాస్తులు అయితే ఆన్లైన్లో చేసుకోవాలి. ఈ నెల 20వ తేదీ లాస్ట్ డేటు. సో anu.ac.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఏపీవీవీపీ అనంతపురంలో వివిధ ఖాళీలు అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. డిఎంహెచ్ఓ నల్గొండ జిల్లా నుంచి 45 ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనకి దరఖాస్తు తేదీ ఈ రోజుతో లాస్ట్ డేటు కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇమీడియట్గా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా మనకి రూరల్ డెవలప్మెంట్ నుంచి, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎన్ఐఆర్ డిపిఆర్ నుంచి 27 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రీవియస్గా వీడియోస్ అయితే చేశాను. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.